నమస్కారం, నేను మీ కొర్వి వినయ్ కుమార్. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఇంకా పక్కచూపు చూస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు బీఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన తన కుమారుడు పోతుగంటి భరత్ ప్రసాద్ తో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే ఆయనకు లేదా ఆయన కుమారుడికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం కల్పిస్తుందని ఆ హామీతోనే వారు భారతీయ జనతా పార్టీలో చేరినట్లు అర్థమవుతుంది. అయితే ఇంతకు ముందు పోతుగంటి రాములు 1994 నుంచి తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడిగా 1999 వరకు కొనసాగారు. ఆ తర్వాత 1999లో మరోసారి ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. 2004 వరకు కూడా ఆయన శాసనసభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మరోసారి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014 వరకు ఆయన శాసనసభ్యుడిగా కొనసాగారు. అయితే 2014 శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఆయన మారినటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి 3వ స్థానానికే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగినప్పటికీ కేసీఆర్ తన ఇంటికి వెళ్లి భారత రాష్ట్ర సమితి అంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని కోరగా ఆయన కేసీఆర్ మాటకు విలువిచ్చి బీఆర్ఎస్ పార్టీలో అంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత ఆయనకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం కల్పించడంతో అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు రాములు. అయితే 5 సంవత్సరాల నుంచి ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నప్పటికీ ఆయన కుమారుడు పోతుగంటి భరత్ ప్రసాద్ కల్వకుర్తి మండల జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. ఆయనకు చైర్పర్సన్ పదవి ఇవ్వాలని రాములు పదే పదే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని కోరినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అందుకు సుముఖంగా లేకపోవడంతో వారికి ఆ అవకాశం కల్పించలేదు. ఒక్కసారి కాదు, 2 సార్లు భరత్ ప్రసాద్ కు అక్కడ జెడ్పీ చైర్పర్సన్ గా అవకాశం లభించలేదు. అయితే అప్పటి నుంచే వారు కొంచెం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ వేచి చూసే ధోరణితో వ్యవహరించారు. అయితే మొన్న జరిగినటువంటి నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని కోరినప్పటికీ కూడా అక్కడ బలమైన అభ్యర్థిగా గువ్వల బాలరాజు ఉండడంతో ఆయనకే మరోసారి అవకాశం ఇచ్చారు కేసీఆర్. దీంతో మరోసారి భంగపాటుకు గురయ్యారు పోతుగంటి రాములు ఆయన కుమారుడు. అయితే అప్పటి నుంచే వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అనేక సార్లు వార్తలు వచ్చినప్పటికీ కూడా మొన్న కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనౌన్స్ అయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళగా అక్కడ ఆయనను కంగ్రాచులేట్ చేస్తూ మీడియాకు దొరికారు పోతుగంటి రాములు. అప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని అనేక వార్తలు వచ్చినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. అయితే ప్రస్తుతం నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి మాజీ ఎంపీగా ఉన్నటువంటి మల్లు రవితో పాటుగా ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆయన కూడా నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ ను ఆశిస్తూ ఉండడంతో అక్కడ గట్టి పోటీ నెలకొని ఉంది. అక్కడ టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో పోతుగంటి రాములు తన కుమారుడితో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే ఈసారి భారతీయ జనతా పార్టీ అధిష్టానం పోతుగంటి రాములునే ఎంపీగా బరిలో దిగమని కోరుతుందా, లేదంటే ఆయన విజ్ఞప్తి మేరకు ఆయన కుమారుడైనటువంటి పోతుగంటి భరత్ ప్రసాద్ కు అవకాశం కల్పిస్తుందా చూడాలి. అయితే పోతుగంటి రాములు సుదీర్ఘ కాలం అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం, 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేయడంతో ఆయన కొద్దిగా ఆర్థికంగా బలంగా ఉన్నారని, దాంతో పాటుగా సౌమ్యుడిగా ఉండడంతో ఆయనకు నాగర్ కర్నూల్ నియోజకవర్గంతో పాటు నాగర్ కర్నూల్ పార్లమెంట్ లోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిచయాలు ఉండడం అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి కలిసి వస్తాయని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే అవకాశం ఆయనకు లభిస్తుందా, ఆయన కుమారుడికి లభిస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ధన్యవాదాలు.